5/2003 పామర్ రూట్ నిమ్మకూరు. ఈ మ్యాప్ చూడండి. ఈ 10 కిలోమీటర్లు నడవాలంటే ఈజీగా 2.5 గంటలైతే పడుతుంది. కానీ మండుటెండలో ఒక పిల్లోని చూడ్డానికి అభిమానులు ఈ దారంతా నడిచి వెళ్లారంటే నమ్ముతారా? ఈ 10 కిలోమీటర్ల రోడ్డంతా ఆ పిల్లోడి అభిమానులతో కిక్కిరిసిపోయిందంటే నమ్ముతారా? కానీ అది నిజంగా జరిగింది. ఆధారాలు లేకపోయి ఉంటే కట్టు కదా అని కొట్టిపారేసేవారేమో గాని ఈ సంఘటనకి సాక్ష్యంగా ఒక ఊరే ఉంది. ఆ రోజు నిమ్మకూరు గ్రామం సునామీని ఏ వాతావరణ శాఖ కూడా ముందస్తు అంచనా వేయలేకపోయింది. ఈదురు గాలులు లేవు, భారీ వర్షాలు లేవు. కానీ ఆ రోజు 2000 మంది జనాభా మాత్రమే ఉండే ఆ ఊరు 10 లక్షల మంది అభిమానుల తాకిడికి, అడుగుల శబ్దానికి కంపించింది. కాలినడకన సైతం వచ్చేసే అంత అభిమానం. హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, తిరుపతి, కర్నూలు నుండి ఏ బండి దొరికితే అది ఎక్కి ఒక 20 ఏళ్ల కుర్రోణ్ణి చూడ్డానికి తెలుగు ప్రజలు ఎగబడ్డ రోజు. దేశంలో ఏ నేతకి రానంత జనం కేవలం 20 ఏళ్ల కుర్రోడి కోసం రావడం ఏంటని నేషనల్ మీడియా సైతం ఆశ్చర్యపోయి ఇతనెవరో చూద్దామని మన తెలుగు నేలకొచ్చేలా చేసిన ఆ 3 అక్షరాల పేరు వెనుకున్న చరిత్ర మరిచిపోలేని కథ ఇది. అప్పట్లో ఇలా జరిగిందని చెప్పుకోవడం తప్ప భవిష్యత్తులో ఎప్పుడూ కనలేని వినలేని ఒక జనసునామీ అడుగు వేసేంత స్థలం కూడా లేనంత అభిమానాన్ని ఇది చరిత్ర. ఇక భవిష్యత్తులో మనం ఎప్పుడు కని వినలేని ఒక అరుదైన ఘటన.